ఇది నన్ను చాలా మంది సంఘస్థులు అలాగే అంటారు, పాస్టర్ గారు మీ గురించి నేను అలా నిలబడిపోతానండి ఎవరు వచ్చినని. పేతురు అలాగే అంటున్నాడు, మీకేం భయలేదు పాస్టర్ గారు మేము ఉన్నామండి అనేవాళ్ళే తప్ప ఆ టైం వచ్చినప్పుడు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉంటారా? ఉండరు, ఎవరు రారు. పేతురు కూడా అలా అన్నాడు, వీళ్ళు ఎంతమంది అభ్యంతర పడినా ప్రభా నేనున్నాను అంటాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం అలాగే ఉంది. ఉఫ్ అంటే ఎగిరిపోయే పరిస్థితుల్లో ఉంది, బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితిలో ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎవరైతే అంటారో వాళ్ళే ముందు పరిగెట్టేస్తా ఉంటారు, వాళ్ళే పారిపోతారు. ఈ రోజున దేవుని కొరకు నిలబడే విశ్వాసిగానే ఉండాలి. ఎవరయ్యా నిలబడతారంటే ప్రసవ వేదన కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఆత్మల విషయమే భారం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిచర్యలో ఉంటారు, ప్రభు పరిచర్యలో వాడబడుతూ ఉంటారు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఎలాంటి భక్తిలో ఉంటున్నాం? ఆతృత ఉందా? మనకి వేదన ఉందా? పాపం పోవాలంటే ఏదో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కానుకిచ్చేయడమో భోజనాలు పెట్టేయడమో ఒక చీర ఇచ్చేయడమో పాపం పోదు. ప్రసవ వేదన పడాలి, నీ పాపం కడగబడాలి, నీ కన్నీటి చేత నీ పాపములు కడుక్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా,